ఆడు పెద్దోడు నీకన్నా 20 ఉన్నాయి, మిగతా అన్ని పోయినాయి. అట్లా ఎంతమందిని చేస్తావు? నీ దగ్గర చూసి నేర్చుకున్నామని నేను ఎప్పుడురా నేర్పించినా మళ్ళీ అబద్ధాలు మాట్లాడక చెప్తున్నా నేను. నీ దగ్గర చూసి నేర్చుకున్నామని నేను ఎప్పుడురా నేర్పించినా మళ్ళీ అబద్ధాలు మాట్లాడక చెప్తున్నా నేను. సరే నువ్వెంత పెట్టినావు? నీ పైసలు ఎంత పెట్టినావు? నా 20 పెట్టినా, మొత్తం 70 పెట్టినా. అరే ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చోన్ లెక్క? అడిగకపోతే నేను ఇస్తా, వదిలే నేను ఇస్తా. అడిగకపోతే నేను ఇస్తా, వదిలే నేను ఇస్తా. పోయి ఇంట్లో డౌన్లోడ్ చేసిండు. అందుకే చెప్తాను, నేనే చెప్తున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాయ్స్. మీకున్న వీడియో స్టార్ట్ చేస్తురేమన్నా? ఏమైందన్నా పైసలు 50,000 తీసుకున్నా, ఇంక ఇవ్వబుద్ధి అయితే లేదా అన్నా నీకు? ఏమో ట్రేడింగ్ యాప్ ఈబింగ్ యాప్ అనుకుంటా మాట్లాడినావు కదా. ఎందుకు కొడుతున్నా అంటే ఎన్ని రోజులు అవుతుందన్నా మళ్ళీ తీసుకొని చెప్పు. అరే పోనీ కాదు, ఆగు బాలు ఒక నిమిషము. పైసలు తీసుకున్నానా ఇస్తా అని చెప్పి వారం రోజుల వీడియో కానీ నువ్వు ఆగు బ్రో, కట్ చేయలేకపోతే మాట్లాడు. తర్వాత కాదన్నా ఆగు, ఫస్ట్ మాట్లాడు చెప్పు. ఏమైంది, నువ్వు పైసలు ఇస్తావా ఇయ్యవా? ఏమైంది, నువ్వు పైసలు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యాలనిపిస్తుందా లేదా? అరే కానీ వీడియోలు అయితేనే ఉంటే పక్కకు చేసుకుంటారు. నువ్వు పైసలు అర్జెంట్ ఉన్నాయి పైసలు, అర్థమవుతుందా? తీసుకొని నేను కాదు అని అంటే నాకు ఫస్ట్ పైసలు ఇచ్చేసి నువ్వు తీసుకునేటప్పుడు ఏమో మంచిగా మెత్తగా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడే కానీ ఇట్లా గలీజ్గా చేసుకుంటూ ఇస్తారు. ఫోన్లు లేవాడతలేవు, ఏం చేస్తలేవు. ఎన్ని ఫోన్లు ఇవ్వాలా? నేను కూడా పిచ్చోన్నా, ఒక మాట చెప్పు. నాకు కూడా పనులు ఉండయా? ఉట్టే నీకోసమే ఉరికి రావన్నా నేను కూడా ఇచ్చేసే. మళ్ళా నేను పొద్దున్న లేనే ఆఫీస్ లో ఇప్పుడు పర్మిషన్ తీసుకొని ఇప్పుడు వచ్చినా నేను తెలుసా. ఆఫీస్ లోకి వచ్చినా పోయి నేను అసలు ముందు నుంచి అవురా. సరే ఇప్పుడు ఫస్ట్ పైసలు ఇచ్చాను, దేనికోసం వచ్చినా? వీడియో కోసం వచ్చినా, దానికోసం పైసలు కావాలన్నా నాకు. నేను నాకు అనిపిస్తలేడానా ఫోన్ చేసి ఇప్పుడు వీడియో కోసం వచ్చినావా? అంత లొల్లి పెట్టుకుని వచ్చినావా? అన్నా ఇగో నేను వీడియో కోసం వచ్చినా, నేను కాదన్నా. వదిలేసి తర్వాత మాట్లాడుకో. తర్వాత దొరకడన్నా, తర్వాత దొరకడన్నా నాకు అంటే నువ్వు అన్న ఫోన్లే లేపుతలేడు. ఎన్ని ఫోన్లు తీసుకున్నావు చూడన్నా? ఎంత తీసుకున్నావు? ఒక ఫోన్ అన్న రెస్పాన్స్ కావాలన్నా కదా. ఏంది ఏంది అసలు చెప్పు చెప్పు, మొత్తం కంప్లీట్ చేయి, సగం సగం ఆపకు. నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు ఇచ్చినావు వానికి? అన్న అడిగినా, అర్జెంట్ ఉంది, అర్జెంట్ ఉండి ట్రేడింగ్ యాప్ లో పెట్టాలా, మళ్ళీ నీకు ఇస్తా అని అన్నాడు. అన్న 50,000 ఇచ్చినా, 60,000 ఇంట్రెస్ట్ తో సహా 60,000 ఇస్తా అని చెప్పిండు. 50,000 ఇచ్చినా, 60,000 ఇంట్రెస్ట్ తో సహా 60,000 ఇస్తా అని చెప్పిండు. తెలుసా 50,000 ఇచ్చిండ్రా ఆ రోజు. ఒకరోజు మార్కెట్ ఉండే కదా, పెట్టినా 50 పెట్టినా, పోయింది. మ్యాప్ లేచింది. లాస్ట్ మూమెంట్లో చూసిన 30,000 పోయినాయి. 30,000 లాస్ అయింది. 30,000 లాస్ అయింది. అదే
అదే ఇంకో 20 ఉన్నాయి, ఇంకో 30 వేసి ఒకసారి కొట్టేద్దామని చూస్తున్నా. మళ్ళీ తెల్లారి 20-30 వేలు వేసి కొట్టేసావు, ఏమన్నా 60 వేలు ఇస్తాను కదా నువ్వు ఇంట్రెస్ట్ తోని. రాదు రాదు. ఎన్ని రోజులు చూస్తున్నావు? 20 రోజులేమో 15 రోజులు అవుతుంది. మంచోను పిచ్చోను నువ్వు? అరే ఎందుకు షో చేస్తున్నావురా? షో చేస్తున్నావు నువ్వు, చేస్తున్నావు షో. నువ్వు ఒక రెస్పాన్స్ కావాలి. 50కి 70 ఇస్తారా బాయ్ నీకు? నువ్వు 70 కాదన్నా, రూపాయి ఇప్పుడే పడతాయి కదా నువ్వు 70 అని చెప్పి. ట్రేడింగ్ వచ్చా? రాదు. ట్రేడింగ్ వచ్చా? రాదు. ఓ న్యూస్ చేస్తున్నావు నిన్నే ఇదే చెప్పుకోండి అందరికి. న్యూస్ చేస్తున్నావు అంటే నేను చెప్పినా నీకు ట్రేడ్ చేయమని? నువ్వు చేయమని చెప్పాలి, బట్ నేను ట్రై చేస్తున్నా. ఎందుకు చేస్తావా నీకు తెలియదు. నేర్చుకున్నాను. ట్రేడింగ్ ఏం పుణ్యానికి వచ్చేస్తా ఇట్లా చేయగానే. కాదు నువ్వు తీసుకునేటప్పుడు అట్లనే బద్నాం చేస్తున్నావు అని చెప్పి. అవునా ఇయ్యా అంటలే కదా నవీన్? అవును వేరే వాళ్ళకి ఇవ్వాలా నా పైసలు? నేను వాళ్ళు కూడా నాకు ఫోర్స్ చేస్తారు కదా నా. నువ్వు ఒక రెస్పాన్స్ అని ఇస్తున్నావు, ఫోన్ చేసినప్పుడు ఇదే టైంకి వస్తారు. తెలుసా ఫోన్ లో లేవాడతలేడు. అదే చెప్తున్నా, వీడియోలు అయితే లేవు. సరే నువ్వు నొల్లిలు అంటున్నావు కదా, నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు పైసలు ఇస్తావు. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేస్తావు, చేసినప్పుడు నేను లేవాటి చెప్పాలా కదా. దగ్గర నెల అవుతుంది, నీకు ఇవ్వాలి చెప్పు. నెల 15 రోజులు అయిందిరా. 15 రోజులు అవుతుందన్నా. ఇచ్చిండు 50. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? గదే 24 నెల దగ్గర నెల అవుతుంది. అది కూడా అంతా కలిపి నెల అయిందిరా. కాకపోతే నేను 50 ఇస్తా 60 ఇస్తా అని చెప్పిన ఆయనకి. సరే నువ్వు ఎంత పెట్టినావు? నీ పైసలు ఎంత పెట్టినావు? నా 20 పెట్టినా, మొత్తం 70 పెట్టినా. అంత కలిపి 70తో చేసిన. మొత్తం పోయినాయా? 20 ఉన్నాయి, మిగతా అన్ని పోయినాయి. 20 ఉన్నాయి, మిగతా అన్ని పోయినాయి. నేను ఇయ్య అంటలే. నువ్వు నాకు ఇయ్య కాదన్నా, ఇచ్చి పడేసానా. ఇప్పుడు ముఖం ముంగట తీసి పడేసా. అరే తీసిన చాతలు చేస్తున్నావు. ఒక ఫోన్ రెస్పాన్స్ అయితే మనం అడుగుతాం అన్న. ఒక మాట ఫోన్ కూడా రెస్పాన్స్ అయితే రెస్పాన్స్ కానీ మనం ఎట్లా అడుగుతాం? ఎన్ని మెసేజ్లు చేస్తున్నాను ఇక చూడు. ఒక మాట సరే నువ్వు ఇచ్చినా అంటున్నావు, వాడు తీసుకున్నా అన్నాడు కాదని ఇస్తా అంటున్నావు. సరే ఇస్తాను. ఇప్పుడైతే లేవురా బాయ్ నా దగ్గర. నాకైతే ఇప్పుడు కావాలన్నా. చేసుకో, ఇచ్చేటప్పుడు ఎట్లా తీసుకున్నావు పడదేంగు నా ముఖం పైన అట్లనే 50 ఇచ్చినావు. 60 కావాలన్నా. 60 ఇస్తా అన్న. ఇంకో నెలకు 70 ఇస్తా. నెల కాని నాకు ఇప్పుడే కావాలన్నా. నెల నాకు 70 ఇస్తావు. మళ్ళీ ట్రేడింగ్ లో పెడతావా? ఫోన్లు కూడా లిఫ్ట్ చేస్తలేడు, ఏం చేస్తాడు? ఒక మెసేజ్ చేసినా ఇప్పుడు చెప్పు ఒక మాట లెక్క. మళ్ళీ ఎడికెంతిస్తావు నువ్వు? మండే రోజు నాకు 20 వేలు ఉన్నాయి. ఇంత రూపాయలకే మాట్లాడుతుంది. ఇప్పుడు 60 కాదు 70 ఇస్తానంట. పది రోజులు ఇస్తాను చెప్పినా నువ్వు ఇంటిలో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ నవీన్ ఇప్పుడు చూడా ఏమైంది ఇప్పుడు నీకు? నా పైసలు ఇస్తానా? ఇస్తాడు, ఇచ్చేమన్నా. ఇప్పుడు ఇస్తా అంటున్నారా? ఇయ్య అంటలే. ఇప్పుడు 10 రోజులు అంటుండు. ఇంత ముందు నెల అన్నాడు. నెల 70,000 పడేస్తాను అంటాడు. నెక్స్ట్ నెల వచ్చింది అనుకో 80,000 పడేస్తాను అంటాడు. చెప్పు ఒక మాట. మండే ఉంది ట్రేడింగ్. ఇప్పుడే 50,000 ట్రేడింగ్ అంటావు. నాకు ఒకరిని మధ్యలో పెట్టు.
నేను నమ్మనికి మళ్ళీ ఇప్పుడు మీరు అందరూ వచ్చి మాట్లాడుతారు కదా నాయన దిక్కు సపోర్ట్ కట్టన అయిపోయింది కదా అన్న. మీరు వచ్చి మాట్లాడుతురు, మేము మాట్లాడలే. మించా ఇస్తానప్పుడు మీ మీదకి వస్తున్నావు మరి. ఒక మాట చెప్పన్నా, నాకు వేరే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు నా మీదకి ఎట్లా వస్తారు తెలుసా, ఇంటికాడికి వచ్చి ఇజ్జత్ తీస్తారు అంటే నేను పడాలనా? ఒక మాట నీకు ఇచ్చి పైసలు నేను పడాలనా? పడానంటావు పడానంటావు మళ్ళీ పెద్దోడు నీకన్నా పెద్దోడు నాకు పైసలు ఇచ్చేస్తా నేను వెళ్ళిపోతాను, నాకు ఇవి ఏమొద్దు, పైసలు ఇచ్చేస్తా పెద్దోడా కాదా? ఇప్పుడు పడు అని అంటే నేను పడాలా? పిచ్చిపోకనా అన్న నేను పైసలు ఇట్లనే అయితే పైసల విషయంలో ఇప్పుడు నేను పడాలి పెట్టుకుంటావు ఎందుకు? ఇంటున్నా మరి ఇస్తా అంటే నీకు రానిది ఎందుకు చేసినావు నువ్వు? అరే వస్తుందేమో చేసిన పీకింది, అది ఏం చేయాలి ఇప్పుడు? నీకు రాంది ఆట రాకపోతే పైసలు కూడా తీసుకోవద్దు నువ్వు. చూసినా నిన్నే నా పేరే పద్దాం మళ్ళీ ఈడ కూడా అంటే వస్తే మనకు, అంటే నిన్ను చూసినా అంటే నేను అడిగినైతే పెట్టలే కదా, ట్రై చేసిన అది పోయింది. ఇప్పుడు రేపటి దిన మీ ఇంట్లో అడుగుతారు ఏం చేసినావు, 20,000 ఏం చేసినావు అంటే పోయినా చెప్తా. ఏం చెప్తా? అరే చెప్పు, 10 రోజుల్లో నీకు 70,000 కొడతా. అరే మళ్ళీ అదే మాట మాట్లాడుతూ మండే రోజు మార్కెట్ ఉంది, వేస్తా 1,00,000 రూపాయలు వేస్తా, 20,000 పెట్టి. సరే ఇప్పుడు నువ్వు 70,000 అంటున్నావు, అప్పుడు నువ్వు కొట్టవు, నాకు తెలుసు నా పైసలు నాకు ఇప్పుడే కావాలి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు మార్కెట్ లో? 20 రోజులు, నెల రోజుల నుంచి. నెల రోజులు 20 రోజుల్లోనే అయిపోయిందా నీకు? చేస్తా నేను. కొట్టిషోర్ని అయిపోతావా? చేసి చూపించాలా నీకు? మండే రోజు చూపిస్తా. 5 సంవత్సరాలు అదే చెప్తున్నా, 5 years నుంచి చేస్తున్నా నేనే. నేను ఆ మాటలు మాట్లాడా, బట్ నేను మాట్లాడి చూపిస్తా, చేసి చూపిస్తా అంటున్నా కదా. మండే రోజు నువ్వు చూడు. పైసలు తీసుకునేటప్పుడేమో మెత్తగా మాట్లాడినావు, ఇప్పుడు పైసలు అంటేనేమో ఇట్లా మాట్లాడుతున్నా. ట్రేడింగ్ చిన్నది కాదు, చాలా పెద్ద సముద్రము. స్టాక్ మార్కెట్ చిన్నది కాదు. గుంజుతా అంటే అది రాదు, అర్థమైందా? 1 రూపాయి ఇస్తుంది, 10 రూపాయలు గుంజేస్తుంది నీ దగ్గర నుంచి. అదే నాకు మరి అదే అయిందని నీకు అర్థమైతలేదా? కావచ్చు. ఎన్నిసార్లు పెడతావు? ఒకరోజు వస్తే అన్ని రోజులు మనకి కాదు. నేర్చుకున్నావా? సరే నువ్వు ప్రాపర్ ట్రేడింగ్ నేర్చుకున్నావా? నేర్చుకున్నా కొంచెం. ఏడా వీడియోలలో చూసి అట్లనే ఇక నువ్వు మాట్లాడకు నాతోని, రాకు అసలు వీడియోలోకి రాకు. ఇటువంటి క్యారెక్టర్ అంటే ఇక మొత్తం టీం అంతా చెడిపోతుంది. ఈయన దగ్గర పోయినావు, రేపటి దినం ఆయనకి ఇచ్చేసినా అని చెప్పి ఇక ఈయనకి చెప్తావు, ఆయనకి చెప్పి ఆయన దగ్గర నుంచి ఇంకో 20,000 తీసుకుంటావు, ఆయనకి చూపించి అప్పటికప్పుడు చాట్ చూపించి వచ్చినాయి అది చేసినాయి అని చెప్పి చూపిస్తావు, తీసుకుంటావు పైసలు. అట్లా ఎంతమందిని చేస్తావు? అది నేర్చుకొని చేయరా, నేర్చుకోకుండా చేయొద్దు. నేర్చుకుంటే చాలా మంచి స్కిల్ అది. నేనే చెప్తున్నా, నేను 5 years నుంచి చేస్తున్నా. అరే ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చోన్ లెక్క? పైసలు జమ చేయాలి కానీ ఇవన్నీ కథలు. నీకు 10 రోజులు ఇచ్చే బాధ్యత నాది. నీకు ఇజ్జత్, నీకు ఇన్ని రోజులు ఇజ్జత్ ఇచ్చిన, ఇప్పుడు ఇజ్జత్ నువ్వు ఓడగొట్టుకున్నావు, నువ్వు అందరి ముంగట. నేను చెప్పేది నాకు చెప్పేది నువ్వు వినా. ఇగో నువ్వు నాకు పైసలు ఇవ్వలే, నేను నీకు పైసలు ఇచ్చిన, అర్థమవుతుందా? నాకు ఇప్పుడే కావాలా. నాకైతే చాలా నువ్వు లంగా మళ్ళీ ఎందుకు తీసుకున్నావు నువ్వు పైసలు? ఎందుకు తీసుకున్నావు బాయ్? ఇటు రాబా ముంగడికి మళ్ళీ చెప్తున్నా, నీకు రానప్పుడు మూసుకొని ఉండు, ఇది వీడికి ఆపేసే. కావాలంటే నేను నేర్పిస్తాను నీకు ట్రేడింగ్ ఏందో. నీ దగ్గర నుంచి నేర్చుకున్నాం. నేను ఎప్పుడు నేర్పించినా మళ్ళీ అబద్ధాలు మాట్లాడక చెప్తున్నా నేను. నేను ఎప్పుడు నేర్పించిన నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు నా దగ్గర కూర్చొని నేర్చుకోనికి?
అరే ఓ పని చేయి ఆ. 10 రోజులల్లా ఇయ్యపోతే వీడిని అడుగు నువ్వు ఆయన భరోసా ఇస్తాడా? భరోసా ఇయ్యి. నేను ఇయ్య. భరోసా ఇయ్యిరా. భరోసా రారా, నేను ఇయ్య. ఎన్నిసార్లు కొట్టలేదు నీకు పైసలు నేను? కొట్టినావు రా, పైసలు కొట్టినావు, నేను కూడా ఇచ్చిన నీకు ఆ మరి ఒకసారి చెప్పడానికి నీకు భరోసా. ఇగో ఈ ట్రేడింగ్ విషయంలో నేను రాను మధ్యలో, ఎందుకంటే దానిలో నువ్వు ట్రేడింగ్ చేసావు నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా రాబోయే అందుకే చెప్తాను, నేనే చెప్తున్నా ఇట్లా. ఇగో ఇట్లనే ఉంటది. నేను చెప్తున్నా కదా, పైసల విషయంకి వచ్చేసరికి దోస్తాని ఫ్రెండ్స్ అన్నదమ్ములు అన్నీ పోతాయి. కానీ ఒకటి నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ వీడియో ద్వారా మేము ఇదంతా జస్ట్ ఒక స్క్రిప్ట్ అవేర్నెస్ కోసం. ఏంటంటే ట్రేడింగ్ అనే ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది మార్కెట్లో. పైసలు వస్తున్నాయని చెప్పి ఏడబడితే ఆడ దుంకుతా అంటే కాని పని. కష్టపడి పోయి కష్టపడితే వస్తుంది, కష్టపడితే రాదు. అదే ట్రేడింగ్. నువ్వు నేర్చుకో, నెల కాదు 2 నెలలు కాదు 5 నెలలు కాదు సంవత్సరం కష్టపడు, నేర్చుకో. దాని ప్రాపర్ టెక్నికాలిటీస్ నేర్చుకో, చార్ట్ ప్యాటర్న్ నేర్చుకో, దాన్ని బ్యాక్ టెస్ట్ చేయి, కరెక్ట్గా ప్రాపర్ రీసెర్చ్ చేయి, మార్కెట్ న్యూస్ని ఫాలో అవ్వు, అప్పుడు చేయి ట్రేడింగ్. అప్పుడు వస్తాయి నీకు పైసలు. అది కూడా ఏంది 10,000 పెట్టి 50,000 కాదు, 10,000 పెట్టి ఒక 200 300 ఎక్స్పెక్ట్ చేయి, అదే ఎక్కువ. డైలీ 1% 2% అది చాలా ఎక్కువ పోయి. మనం బయట ఇంట్రెస్ట్కి ఇచ్చినా కానీ నువ్వు నీ పైసలు 1,00,000 రూపాయలు నువ్వు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చినావు అనుకో, ఎంత వస్తుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ 5%, 2%, 3% లీగల్, ఇల్లీగల్గా 5%, 10% నడిపిస్తుంది. సరే అదే 10% అనుకో, నెల మొత్తానికి 10%. ఇక నువ్వు డైలీ 1% అనుకున్నా కానీ నీకు నెలలో 20 ట్రేడింగ్ డేస్ ఉంటుంది. ఆ 20 ట్రేడింగ్ డేస్ అంటే 20%, చాలా ఎక్కువ. నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి చాలా ఎక్కువ. అట్లా నేర్చుకొని అట్లా చేయండి ప్రాపర్గా. అండ్ తెలియకుండా ఇవ్వడం మాత్రం దాంట్లో దిగకండి, నేర్చుకొని దిగండి. అండ్ ఇంకోటి పైసలు ఇచ్చినోడు పానం మీదకి వచ్చేసి ఆన్ డిసిషన్ తీసేసుకుంటారు. పైసలు తీసుకొని కట్టలేక తీసుకుంటున్నాం, కట్టలేక అయిపోతారు. ఆన్ డిసిషన్ తీసేసుకొని ఏమని చేసుకుంటారు, సూసైడ్కి వెళ్ళిపోతారు. యంగ్స్టర్స్ అంతెందుకు, వీడే మొన్న రీసెంట్గా నేను నార్మల్గా నేను ట్రేడింగ్ చేస్తుంటా, నేను చేస్తున్నా అని చెప్పి వీని ఏజ్ ఎంత 12 years. వాడు వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ నాన్నమ్మ ఫోన్లో యాప్, ఒక ట్రేడింగ్ యాప్ ఉంటుంది నేను చేసేది, యాప్ చూసి పోయి ఇంట్లో డౌన్లోడ్ చేసిండు. నీకేమని తెలిసి చేసుకున్నావురా? ఈడు కూడా నేర్చుకుంటా అంటుండు, కానీ నేను ఎవరికి ఏం నేర్పిస్తా. వాళ్ళు ఇంట్రెస్ట్తో వచ్చి నాకు నేర్పి అన్న, నేను చేసుకుంటా. కానీ ఇట్లా గ్యాంబ్లింగ్ కాదు, ప్రాపర్ ట్రేడింగ్ అంటే ఒక బిజినెస్. అట్లా చేస్తే కరెక్ట్గా ఎదగొచ్చు. లేదు నేను గ్యాంబ్లింగ్ చేస్తా అంటే ఈరోజు ఇస్తుంది మార్కెట్ 10 రూపాయలు, రేపు 10 రూపాయలు బరాబర్ 100% చెప్తున్నా. ఈరోజు నువ్వు మార్కెట్ నీకు 1000 రూపాయలు ఇచ్చింది ప్రాఫిట్, నువ్వు దాంతో నువ్వు రేపు ఏమంటావు తెలుసా? రాతో అరే నేను బిల్డింగ్ కొనేస్తా, అంబానీ అయిపోతాను, రేపు నెక్స్ట్ డే 10,000 తీస్తా అంటే నెక్స్ట్ డే అది గుర్తుపెట్టుకో. 10,000 ప్రాఫిట్ అనుకున్నావు కదా, 20,000 లాస్ పోతుంది, పక్కా పోతుంది లాస్. మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలా, మైండ్ సెట్ సెట్ చేసుకోవాలా, ప్రాపర్ రీసెర్చ్ చేయాలా, నేర్చుకోండి, తర్వాత దిగండి ట్రేడింగ్. అంతే చెప్పదలుచుకుంది, అంతే. ఇది ఒక అవేర్నెస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ ముందు చేస్తూనే ఉంటాం. ఏదైనా ఐడియాస్, కంటెంట్ ఐడియాస్, లేకపోతే ఏదైనా స్కామ్ రిలేటెడ్ కానీ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోయగూడ బాయ్స్.